హాయ్ అండి, అందరికీ నమస్తే. రిబ్బన్ చికెన్ పకోడీ ఎప్పుడైనా తిన్నారా అండి మీరు? రిబ్బన్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దామా? సూపర్ రెసిపీ అండి, హోటల్ స్టైల్లో అద్దిరిపోతుందనమాట. ముందుగా అయితే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసి ఎలా చేశాను ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రిబ్బన్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే సూపర్గా చేశానండి, హోటల్ స్టైల్లో. ఇంట్లో అందరూ హ్యాపీగా తినేసారనమాట. మళ్ళీ చేయమని చెప్పి అడిగారు. ఇదిగో చూడండి, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇక్కడ 1/2 కిలో వరకు. ఇదిగో చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇంట్లో మా వారైతే కర్రీ కోసమనే తెచ్చారు. తర్వాత బాబు పకోడా అడిగాడని చెప్పి దాన్ని మళ్ళీ బోన్స్ అంతా సపరేట్ చేశాను. వీలైనంత వరకు ఇలా సన్న కట్ చేసుకున్నానండి. అలాగే ఆనియన్ కూడా ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. మరీ సన్నగా చేసుకోకూడదు, కొంచెం లావుగానే పెట్టుకోవాలి ముక్క అనేది ఆనియన్ది. ఇది చూసారా, బియ్యపిండి అండి, 2 స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ 1 స్పూన్, మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేయించి పొడిగొట్టుకున్నానండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మిరియాల పొడి కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఒక పిడికిడు పుదీనా ఆకు కట్ చేసి వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఇలా అయితే బాగా కలిపేసుకోవాలండి. మనం వేసిన పొళ్ళన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుకోవాలి. పకోడా అయితే సూపర్గా ఉంటుందండి, రిబ్బన్ చికెన్ పకోడా. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ అండి, నేను మీడియం సైజ్ లెమన్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద లెమన్ ఉంటే కానీ 1/2 దబ్బా పిండుకోండి జ్యూస్ అనేది. ఇది చిన్న లెమన్ కాబట్టి నేను ఫుల్ పిండేసుకుంటున్నాను. ముక్క అనేది స్మూత్గా బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. మనం ఇందులో బియ్యపిండి వేసుకున్నాం కదండి, మీరు కావాలంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బియ్యపిండి ఉందని అది వేసానమాట. లెమన్ అంతా కూడా పిండేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. రిబ్బన్ చికెన్ పకోడా సూపర్గా ఉంటుంది, హోటల్ స్టైల్ అనమాట. హోటల్స్కి వెళ్ళి అడిగినా కూడా ఇలాగే ఇస్తారు. కాకుంటే వాళ్ళు ఇంకా సన్నగా కట్ చేస్తారు, మనం ఇంట్లోనే కదండి. కొంచెం నేను లావుగా కట్ చేసుకున్నాను. ఎంత మనం స్పూన్తో కలిపెట్టినా కూడా ఒక్కసారి చేత్తో అలా కలుపుకుంటేనే మనం వేసిన పొడులన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలిపేసుకోవాలండి, అప్పుడే అంతా బాగా మసాలా పడుతుంది ముక్కకి. చూసారా, ఈ విధంగా అన్నమాట సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను ఇందుకోసమే కానీ తెచ్చుకుంటే మొత్తం అన్ని ముక్కలు కూడా అలా కట్ చేసుకొని ఉంటాను. కాకపోతే నేను కర్రీ కోసం తెప్పించుకున్నాను, బాగా అడగటం వలన మధ్యలో ఇలా కట్ చేసుకున్నాను అనమాట. వీలైనన్ని ముక్కల వరకు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. మిగిలినవి చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, ముక్క అనేది క్రిస్పీగా వస్తుంది బాగా. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒకసారి బాగా అలా ప్రెస్ చేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. దీని మీద ఆయిల్ వేయడం వల్ల పైన ముక్కలంతా కూడా డ్రై అయిపోకుండా మనం వేసిన మసాలా అంతా కూడా బాగా పడుతుందన్నమాట ముక్కకి. ఒకసారి ఆయిల్ వేసాక బాగా అలా ప్రెస్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు అలా పక్కకు ఉంచేసుకోవాలండి. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బయటే పెడుతున్నాను 1 అవర్ వరకు.
ఇదిగో చూడండి, బాండిల్ పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. 1 అవర్ అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి. ఇదిగోండి, ముక్క అనేది బాగా కుదురుకుని చూసారా. ఒక్కసారి పైది కిందకి, కిందది పైకి వచ్చేట్టుగా తిప్పుకుందాము ముక్కలన్నింటినీ కూడా. చూడండి, బాగా కుదురుకున్నాయి, పీల్చుకునింది కదా మసాలా అంతా కూడా. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. మీకు కావాలంటే కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు. పుదీనా ప్లేస్లో నేను పుదీనా వేసుకున్నాను. ఒక్కసారి బాగా అలా మిక్స్ చేసుకొని ఆలోపు ఆయిల్ కాగుతుంది కదండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి వేసుకుందాం. నేను ఇందులో నుంచి తీసిన బోన్స్ అన్నీ కూడా మళ్ళీ సూప్ చేసుకున్నానండి చికెన్ది. ఇదిగోండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని ఆయిల్లోకి వేసుకున్నాం. జాగ్రత్తగా వేసుకోవాలి, ఆయిల్లో వేసేటప్పుడు మీద పడకుండా. ఇలా ఒక్కొక్కటిగా తీసి వేసుకుందాం. మంట అయితే హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక సిమ్లోకి పెట్టేసుకోండి. చికెన్ ముక్కలన్నీ కూడా ఆయిల్లోకి వేసాక తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. లేకపోతే ఆ సెగ అనేది చేతికి అలా తగులుతూ ఉంటుంది, చేయి కాలుతుంది కదా. సిమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి. మనం ఇందులోనే ఆనియన్ కూడా వేసి మరీ మిక్స్ చేసి కలిపాం కదండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. చూసారా, మంచిగా కలర్ కూడా వచ్చింది కదా. నేనైతే ఇలా తీసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఆయిల్ కూడా ఒక పక్క ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా అందులో ఒడిగిపోతుంది కదండి. చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇదే విధంగా వేసుకుందాం. ఒకటే దగ్గర వేయకుండా ఇలా సపరేట్గా వేసుకున్నామంటే అతుక్కోకుండా మనకి సపరేట్గా బాగా వస్తుందన్నమాట పకోడా అనేది. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా క్రిస్పీగా వస్తుందండి, చూడటానికి క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు స్మూత్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఆనియన్ అంతా వేగిపోతుంది కదండి, మాడుతుందేమో అని చెప్పి సపరేట్ తీసుకుంటాను ఇప్పుడు నేను. ఎందుకంటే మనం పకోడా తినేటప్పుడు ఈ ఆనియన్ తినేటప్పుడు చాలా బాగుంటుంది, రెండు మిక్స్ చేసుకొని తిన్నామంటే. ఇదిగో చూడండి, ఆనియన్ బాగా కాగుతుంది, అది వేగుతుంది కదా. ఇప్పుడు వీటిని మాత్రం సపరేట్ చేస్తున్నాను. మనకి ముక్క వేగటానికి టైం పడుతుంది కదండి, ఆనియన్ వేగిపోయింది, దీన్ని సపరేట్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఆనియన్ సపరేట్గా వేపుకోవచ్చు కదా అనేసి. కానీ ఇలా చికెన్తో పాటు వేసామంటే ఆ చికెన్ ఫ్లేవర్ అంతా ఆనియన్కి వస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అందుకే నేను ఇలా కలిపాను అనమాట. మనకు టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కదండి తినేటప్పుడు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ అంతా కూడా ఇలా తీసేసాను ముక్కల పాటికి. ముక్కలు ఉడుకుతున్నాయి కింద చూస్తున్నారుగా. ఇప్పుడు వీటిని ఒక సపరేట్గా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముక్కలు ఉడికాక వీటిని కూడా పక్కకి తీసేసుకుందాం. అన్నీ రెడీగా తీసి పెట్టుకున్నామంటే పకోడా వేయడం చాలా ఈజీ అండి. స్కిన్లెస్ సూపర్గా ఉంటుంది. ఇందులో నుంచి వచ్చిన బోన్స్ అన్నీ సూప్ చేసుకున్నాను, మీకు ఆ వీడియో కూడా పెడతా నేను.
ఇవన్నీ కొంచెం చిన్న చిన్న ముక్కలండి. ఫస్ట్లో వేసినవన్నీ కూడా రిబ్బన్ కటింగ్ కట్ చేసినవి అనమాట. అంటే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెసే అండి. ఇలా వేసుకోవడమే. నెమ్మదిగా మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. హైలో మాత్రం పెట్టకండి, మాడిపోతుంది. పైన లోపల పచ్చిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే కానీ బాగా ఉడుకుతుంది, క్రిస్పీగా వస్తుంది మనకి పకోడా అనేది. కలర్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేస్తున్నానండి. ఆయిల్లోనే కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇదిగోండి కరివేపాకు వేగిపోయింది కదా. ఇప్పుడు ఆకు కూడా నేను సపరేట్గా తీసేసుకుంటున్నాను పక్కకి. ఇదంతా కూడా చివర్లో పెట్టుకొని తిన్నామంటే సూపర్ అనమాట. ఇంకా హోటల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా వీలైన అన్ని రెసిపీస్ అయితే మనం ఇంట్లో ఈజీగా చేసుకొని తినచ్చండి హ్యాపీగా. చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ కూడా తీసేసుకోవాలి. హోటల్ స్టైల్లో రిబ్బన్ చికెన్ పకోడా స్టవ్ కూడా కట్టేసుకున్నాను. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మిగిలిన ఆయిల్ అంతా కూడా చల్లారిపోయాక ఒక గిన్నెలో కూడగట్టేసుకున్నాను అంటే 10 days వరకు అలాగే ఉంటుందండి. మళ్ళీ ఎప్పుడైనా చికెన్ ఐటమ్స్ చేసుకునేట్టుగా ఉంటే అందులోకి వాడుకుంటా నేను. 10 days వరకు అయితే బాగుంటుందండి, ఏం కాదు. ఆయిల్ అనేది ఒక్కసారికే యూస్ చేసుకుంటాను. మళ్ళీ దాన్ని కాంచి పెట్టుకోనండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ సెకండ్ టైంకి వాడుకుంటాను. ఆ తర్వాత మిగిలితే కానీ పడేస్తాను. ఇదిగో చూడండి మన రిబ్బన్ చికెన్ పకోడా సూపర్ అంటే సూపర్గా వచ్చింది కదా. హోటల్ స్టైల్లో మనం ఆనియన్ కరివేపాకు వేపుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి. ఇలా పైన వేసుకున్నాను అనమాట. వేరే డెకరేషన్ కూడా మనకు అవసరం ఉండదు. సూపర్గా ఉంటుంది అనమాట. ముక్క క్రిస్పీగా ఉంటుంది. చూసారా రిబ్బన్ చికెన్ పకోడా అలా అంటే ఇలా తునిగిపోయింది చూసారా అండి. ఫిష్ ఫ్రై లాగా ఉంది కదా చూడటానికి కూడా. చాలా బాగుంటుందండి. అన్నీ కరెక్ట్గా వేశాను నేను. ఇదే విధంగా చేయండి, మీకు రెసిపీ సూపర్గా వస్తుంది. అలా చికెన్ ముక్క పెట్టేసుకొని తిన్నామంటే అద్దరిపోవాలన్నమాట. హోటల్ పేరు కూడా ఎత్తకూడదు, మనం ఇంట్లోనే ఇలా చేసుకొని తినేసేయచ్చు. చూస్తుంటే నోరూరుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ తెప్పించేసుకొని అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే కదండి వేసింది కూడా, ఇంగ్రీడియంట్స్ అంతా కూడా. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. ఇలా ఒక ఆనియన్, ఒక కరివేపాకు, ఒక ముక్క తీసుకొని మిక్స్ చేసుకొని తిన్నామంటే సూపర్ లెవెల్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. రిబ్బన్ చికెన్ పకోడీ హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్కి వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని సైడ్ డిష్కి పకోడా పెట్టేసుకొని తిన్నామంటే ఇంకా సూపర్. అద్దరహో అనాల్సిందే, తగ్గేదే లే.